భారత్లో విక్రయించే అన్ని మొబైళ్లలో ప్రభుత్వం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్ సంచార్ సాథీని డిఫాల్ట్గా అందించాలంటూ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇది తప్పనిసరి కాదని వెల్లడించింది. ఆ యాప్ను డిలీట్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే సంచార్ సాథీ యాప్ను డిఫాల్ట్గా అందించాలంటూ కేంద్రం మొబైల్ తయారీ సంస్థలను ఆదేశించింది. ఈ ఆదేశాల అమలుకు 90 రోజుల గడువిచ్చింది కేంద్రం. దానికి సంబంధించి 120 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పేర్కొంది. కాగా దీనిపై విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే వెనక్కి తగ్గిన కేంద్రం ఆ యాప్ను వాడాలనుకోకపోతే మొబైల్ ఫోన్ వినియోగదారులు దాన్ని తొలగించే ఆప్షన్ ఉందని వెల్లడించింది. మీరు దాన్ని కొనసాగించాలని అనుకుంటే మీ ఫోన్లో ఉంచుకోవచ్చని, డిలీట్ చేయాలనుకుంటే చేసేయచ్చని స్పష్టం చేసింది. మీరు ఫోన్ కొనుగోలు చేసినప్పుడు ఎన్నో యాప్లు ముందుగానే ఇన్స్టాల్ అయి ఉంటాయి. అవి వద్దనుకుంటే తొలగించుకుంటాం కదా. ఇది యూజర్ల రక్షణకు సంబంధించిన అంశం. ఇందులో తప్పనిసరేమీ లేదు. మీరు రిజిస్టర్ కాకపోతే అది అచేతనంగా ఉండిపోతుంది. డిలీట్ కూడా చేసుకోవచ్చు. అయితే మోసం నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఒక యాప్ ఉందని ప్రతి ఒక్కరికి తెలియదు. కాబట్టి ఆ సమాచారాన్ని వెల్లడి చేయడం ప్రభుత్వ బాధ్యతని మంత్రి వెల్లడించారు.